హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇసుక దొంతులు చేపల కూర ఎలా చేయాలో చూద్దాము. ఇది ఇగురుగాని అనొచ్చు. చూసారా, మంచిగా క్లీన్ చేసి ఇలా పెట్టుకొని ఉన్నాము, ఇంత సైజులోవి. సో వీటిలో కొంచెం ఉప్పు, కారము, కొంచెం పసుపు ఇవన్నీ మంచిగా వేసి బాగా కలుపుకునేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాము. అప్పుడు కొంచెం బాగా ఊరుతూ ఉంటుంది. చేపల్లోకి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఉల్లిపాయలు కట్ చేయకుండా ఇలా మిక్సీలో వేసుకుంటే కొంచెం బాగుంటుంది కర్రీ. అందుకు ఒక 3 ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేసి పెట్టుకొని ఉన్నాము. తర్వాత 2 పెద్ద సైజు టొమాటోలు ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దబర్లో నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు ఒక 2, కొంచెం కరివేపాకు, ఈ చిట్పట్లాడుతున్నప్పుడు ఇంకా ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోండి. ఇది కలర్ అంతా బాగా మారాక టొమాటో పేస్ట్ మనం చేసుకున్నాం కదా, అది వేసేసుకుందాము. ఇప్పుడు మసాలాకి ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారము, కొంచెం జీలకర్ర పొడి, తర్వాత గరం మసాలా లాస్ట్లో వేయాలి. జస్ట్ పక్కన ప్లేట్లో పెట్టుకొని ఉన్న చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక 10-15 నిమిషాల దాకా నానబెట్టుకొని ఉన్నాము, అది పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, కారము అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకుందాము, హై ఫ్లేమ్లో వద్దు. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకున్న నీళ్ళు వేసేసుకుందాము. ఇంకొంచెం నీళ్ళు పోసుకొని టొమాటో మనం పేస్ట్ చేసుకున్నాం కదా, కొంచెం మిక్సీలో కానీ నీళ్లు కలుపుకేసుకొని వేసేసుకుందాము. ఈ చేపలు మునిగేంత దాకా నీళ్ళు వేసుకొని, నీళ్ళు బాగా ఇలా పులుసు మరుగుతున్నప్పుడు కూర ఈ చేపలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాము. అంతా వేసాక లాస్ట్లో గరం మసాలా వేసుకొని ఉండేది. ఇలా మంచిగా కలుపుకొని, ఇది కొబ్బరి పేస్ట్, ఇది ఒక సగం పావు చిప్పంత పేస్ట్ అన్నమాట. మూత పెట్టి బాగా ఉడకాలి. ఇలాగా ఒక 10 నిమిషాల్లో ఉడికిపోద్ది, చిన్న చేపలు కాబట్టి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే చాలు, చాలా టేస్ట్గా ఉంటుంది. కూర అయిపోయింది. బేసిక్గా మేము ఇలా మూత పెట్టేస్తాము, తినే ముందు తీస్తామన్నమాట మూతని. మీకు చూపించడానికి కోసం ఇలా మూత తీసి ఇలా చూపిస్తున్నాము. స్టవ్ కానీ ఆఫ్ చేసేసాము. ఇది మట్టి పాత్ర కాబట్టి ఉడుకుతూ ఉంది. ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది, అన్నంలోకి సంగట్లోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.